హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఈరోజు వీడియో వచ్చేసి విమ్ జెల్ అండి. ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. పెద్ద టైం ఏం పట్టదు. మనకి 50 రూపీస్తో మనం 5 లీటర్స్ దాకా చేసుకోవచ్చండి. అంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్. ఇప్పుడు మనకి బయట దొరికే విమ్ జెల్ కంటే రెండింతలు చిక్కదనం అండి. దానిలో మనం వాటర్ కలుపుకుంటే మనకి బయట దొరికే అంత చిక్కదనం వస్తుంది. అంటే ఇప్పుడు మనం చేసే దాంతో మనం 10 లీటర్స్ చేసుకోవచ్చండి. ఈ కెమికల్స్ ఉంటే 50 రూపీస్తో మనం 10 లీటర్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తానండి. కెమికల్స్ అయితే నేను క్లియర్గా మీకు మెన్షన్ చేశాను తర్వాత ఇమేజ్లో. జస్ట్ చూపిస్తున్నాను అంతే అండి. నేను బ్లూ కలర్ ఆర్డర్ చేసా, అది మొత్తం అంటిపోయి కొంచెం క్లమ్జీ అయిపోయింది. అందుకని ఒక ఇమేజ్ మెన్షన్ చేశానండి. అందులో క్లియర్ కట్గా నేను మెన్షన్ చేసా స్టెప్ బై స్టెప్. అదొకసారి చూడండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్రాసెస్ ఒక టబ్ తీసుకోవాలండి. గ్లౌజెస్ వేసుకోవాలండి, మాస్క్ పెట్టుకోవాలి. కెమికల్స్ కదండి, మనం మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మనం మిక్స్ చేసిన తర్వాత వాటర్లో ఏముండదండి, కలుపుకున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ముందుగా 2.5 ml వాటర్ తీసుకోవాలండి, డిస్టిల్ వాటర్. దాంట్లో మనం 80 గ్రామ్స్ కాస్టిక్ సోడా అండి. అది కొంచెం ఫ్లేక్స్ లాగా ఉంటుంది. ఇది మనకి క్లీనింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అది బాగా మనం వాటర్లో మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, సో జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది కొంచెం వేడిగా ఉంటుందండి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ వచ్చేసి యాసిడ్ స్లరీ అండి. ఇది మురుగు పోవడానికి అలాగే నొరగ రావడానికి యూజ్ అవుతుంది. అన్ని క్లీనింగ్ ప్రోడక్ట్స్లో ఖచ్చితంగా యూజ్ చేస్తారండి. ఇది కూడా స్లోగా వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. కనీసం ఒక్కొక్క కెమికల్ అయినా 5 మినిట్స్ అయినా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఫైనల్గా ప్రోడక్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను యాసిడ్ స్లరీ 500 ml వేసానండి. ఇది బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఇందులో డిస్టిల్ వాటరే వాడాలండి. మనం మున్సిపాలిటీ వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ వాడకూడదు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసిపోయింది కదండి, చూడండి. ఎందుకు చేసుకోవడం, కొనుక్కుంటే అయిపోద్ది కదా అనుకోవచ్చు. కానీ మన చేతులతో మనం చేసుకుని అది యూజ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎవరి డిష్ వాషర్ ప్రిపేర్ చేసినా ఈ కెమికల్సే యూజ్ చేస్తారండి. ఈవెన్ బయట మనకు దొరికే విమ్ జెల్ అయినా జిఫీ అయినా ఏదైనా వాళ్ళు వాడేది ఈ కెమికల్సే. కాకపోతే వాళ్ళు సీక్రెట్ మెజర్మెంట్స్ ఉంటాయి అంతే తప్ప ఏముండదని, సీక్రెట్ సెన్స్ అంతే తప్ప ఇంకా ఇవే కెమికల్స్ వాడతారండి. ఇప్పుడు కలుపుకునేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరో బకెటో టబ్బో తీసుకొని దాంట్లో ఇంకో 2.5 ml వాటర్ యాడ్ చేసుకొని, ఇది టీఎస్పీ కెమికల్ అండి. ఇది 150 గ్రామ్స్ మనం యాడ్ చేసుకోవాలి. బాగా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. బాగా అన్నీ కలిసేలా కలుపుకుంటేనే మనకి బాగా వస్తుందండి ప్రోడక్ట్ అనేది. బాగా మొత్తం అంతా వాటర్లో కలిసిపోయేలా కలుపుకోవాలి కెమికల్. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలర్ యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నా. మీకు ఆప్షనల్ అండి, ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. లేదు మీకు ఎల్లో కాకుండా గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేశానండి. అంటే విమ్ జెల్ లాగా రావాలని నేను ఎల్లో కలర్ యూస్ చేశాను. అసలు చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఇదే యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కునే దానికంటే ఇదే చాలా బాగా పనిచేస్తుంది. చాలా జిడ్డు కూడా చాలా బాగా పోతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి, కలుపుకున్నాం కదా యాసిడ్ స్లరీ కాస్టిక్ సోడా, దాంట్లో కలిపేసుకోవాలండి. ఇది కలిపేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇది మనకి కాన్సన్ట్రేటెడ్ అండి. అంటే ఇది 5 లీటర్స్ కదా, మనకి బయట విమ్ జెల్ ఆ చిక్కదనం రావాలంటే మనం వాటర్ కలుపుకోవాలండి. 5 లీటర్స్ వాటర్ కలుపుకోవచ్చు దగ్గరగా. అంటే మనకి ఇప్పుడు ఇది 10 లీటర్స్ లెక్క అండి. ఇప్పుడు ఫైనల్గా సెంట్ నేను లెమన్ సెంట్ యూస్ చేస్తున్నానండి, విమ్ జెల్ కాబట్టి లెమన్ సెంట్ కూడా ఫైనల్గా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
నాకైతే ఈ కెమికల్స్ యూస్ చేస్తాను ఇవన్నీ చూస్తే నాకు నా కాలేజ్ డేసే గుర్తొచ్చినాయండి. నేను ఎంఫార్మసీయే చేశానండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను అందుకే అంత పక్కాగా చెప్తున్నాను. ఏ కంపెనీలో అయినా ఇవే ప్రోడక్ట్స్ యూస్ చేస్తారండి. కాకపోతే మెజర్మెంట్స్ వాళ్ళ సీక్రెట్ సెంట్స్ అనేవి ఉంటాయి అంతే తప్ప కెమికల్ అయితే ఇదే యూస్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా 5 లీటర్స్ డబ్బాలోకి తీసేసుకోవాలండి. నాకైతే 5.5 లీటర్స్ వచ్చింది. అంటే 5 లీటర్స్ అంతా వచ్చేసి ఇంకో చిన్న దాంట్లో కూడా వచ్చింది. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి నేను వాటర్ కలిపాను. ఒక స్పూన్కి 2 స్పూన్స్ కలిపితే నాకు ఆ చిక్కదనం వచ్చింది. బయట విమ్ జెల్ కంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను అది ఎలా యూజ్ అవుతుందో కూడా చూపిస్తాను. కాన్సన్ట్రేటెడ్దే నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నాను. చూడండి వాటర్ వేయగానే మనకి జెల్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఎలా వాష్ అవుతుందో ఈ లిక్విడ్. నురుగు కూడా చాలా బాగా వస్తుందండి. ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నా చేసుకోవచ్చండి. లో బడ్జెట్తో ఎక్కువ ప్రాఫిట్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.